వాస్తు ప్రకారం భార్య భర్తకు ఎటువైపు నిద్రపోతే మంచిది, ఇంకా ఆ వివరాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, వాస్తు ప్రకారం భార్య ఎప్పుడు కూడా తన భర్త ఎడమ వైపు నిద్రపోతే మంచిది. ఇలా నిద్రపోవడం వల్ల వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు. కుటుంబంతో సంతోషంగా ఉండవచ్చు. ధనం కూడా కలుగుతుంది. భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు బలంగా ఉంటాయి. ఇంకా భర్తకు ఎడమ వైపు భార్య నిద్రపోవడం వల్ల భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. భర్త ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇక పురాణాల ప్రకారం శివుడు అర్ధనారీశ్వరుడి రూపంలో ఉన్నప్పుడు పార్వతీదేవి శివుడికి ఎడమవైపు ఉంది కాబట్టి హిందూ మతంలో భార్యను వామంగి అని అంటారు. ఈ ప్రకారం భార్య భర్తకి ఎడమవైపు నిద్రపోతే మంచిది. అలాగే పూజలు చేసుకునే సమయంలో, వ్రతాలు చేసుకునే సమయంలో కూడా పీటల మీద కూర్చోవలసి వచ్చినప్పుడు భార్య భర్తకి ఎడమ వైపునే కూర్చోవాలి. అలాగే పడక గది ఎప్పుడు కూడా దక్షిణం వైపు ఉంటే మంచిది. దక్షిణం వైపు తలపెట్టుకుని నిద్రపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ప్రేమానురాగాలు పెరుగుతాయి మరియు జీవితంలో సంతోషం ఉంటుంది. ముఖ్యంగా పడక గదిలో ఎప్పుడు కూడా ప్రశాంతకరమైనవి, సంతోషాన్ని ఇచ్చే ఫోటోల్ని ఉంచాలి. అలాగే రాధాకృష్ణుని ఫోటో పెట్టుకుంటే భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు బలపడతాయి.